అప్పుడప్పుడు కొందరు అడుగుతుంటారు, మారుతి గారు ఇంతకుముందు ఈ రేంజ్ సినిమా తీయలేదు కదా, ప్రభాస్ గారితో ఎలా తీశారని. ఈ రేంజ్ సినిమా తీయడం గొప్ప కాదు, ఈ రేంజ్ హీరోని అర్థం చేసుకోవడం గొప్ప. అందుకే ప్రభాస్ గారు ఈ మధ్య ఏ సినిమాల్లో రెబల్ ఓడ్ లేదు, ఓ కలర్ఫుల్ షర్ట్ లేదు, అన్నీ కలిపి ఫుల్ మీల్స్లా ఆయన ఇవ్వగలిగాడంటే అది మారుతి ప్రభాస్ గారి మీద పెంచుకున్న ప్రేమ, ప్రభాస్ గారు మారుతి గారిని మీద పెంచుకున్న నమ్మకం. ఈ రెండు కూడా జాన్ 8 midnight నుంచి వచ్చే ప్రీమియర్లో అప్పుడప్పుడు సింగిల్ లేట్ అవ్వచ్చు, అప్డేట్ లేట్ అవ్వచ్చు, కానీ మనం అప్డేట్గా ఉంటాం. ప్రభాస్ గారు బాహుబలి వచ్చిన తర్వాత ఆయనకు ఇంటలెక్చువల్ ఫ్యాన్ సర్కిల్ కూడా వచ్చింది. ఎందుకంటే జమ్మల మడుగు నుంచి జపాన్ వరకు, అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఆయనకు ఫ్యాండమ్ ఉంది. ఇందులో వింటేజ్ ప్రభాస్ గారిని మిస్ అయిన ఫ్యాన్స్ ఉంటారు, ఇంటలెక్చువల్ ఫ్యాన్స్ ఉంటారు. అందరికీ ఒకటే మాట చెప్తున్నా, రోజు సోషల్ మీడియా, ట్విట్టర్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ అన్నిట్లో ఉంటా. నేను మాట చెప్పేస్తే రేపు వెళ్ళిపోలేను. బట్ ఈ అన్ని ఒట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యే సినిమా జాన్ 9 ద రాజా సాబ్. ఎందుకంటే మీకు ఎమోషన్ తెలుసు, నాకు ప్రమోషన్ తెలుసు. విశ్వప్రసాద్ గారు ఆయన సినిమా విజన్ ఎలా ఉంటుందో, ఆయన సినిమా కమాండ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. బట్ మిరాయ్ అనేది ఒక టీజర్, రాజా సాబ్ అనేది ఒక సినిమా. తమన్ డార్లింగ్ ఇప్పుడు ఇక్కడికి రావాలి కాబట్టి కొత్త సాంగ్ ఈ కొన్ని లేట్ అవుతుంది, నేను ఇక్కడే ఉంటాను. నేను ఆ ఫ్యాన్స్ని ఫేస్ చేయడం కాదు, ఇక్కడ లక్షల మంది నాకు ట్వీట్లు కొడుతున్నారు, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పి తను అక్కడే ఉండి సాంగ్ పంపించాడు. ఇప్పుడు లోడ్ అవుతుంది. ఏం లేదు, చిన్న ఒక టెక్నికల్ డిజ్, ఒక టిఫ్ ఫైల్ బదులు డీపెక్స్ ఫైల్ బదులు టిఫ్ ఫైల్ అప్లోడ్ అయింది. అందుకే మీరు ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. మన ఇదేంటంటే ఇక్కడ మీ అందరికీ చూపించేస్తే అది రికార్డ్ చేసి ట్విట్టర్లో పెడతారు, అప్పుడు వాళ్ళకి ఎక్సైట్మెంట్ పోద్ది. అందుకే అందరూ కూడా ఒకేసారి చూడాలి, ఒకేసారి ప్రభాస్ గారి దర్శనం అందరికీ అవ్వాలని చెప్పిన తప్ప సో మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అదే కాదు, మీరు మోస్ట్ వాంటెడ్, మిమ్మల్ని ఎవరో గ్రాంటెడ్ తీసుకోలేరు. సో ఇప్పుడు ఎగురుతున్న జెండా మన ఎజెండా జాన్ 9